పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గాల్లో అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వీరవాసరం మండలంలో ఈ అక్రమ మట్టి రవాణాకు అడ్డు లేకుండా పోయింది. నిబంధనలకు వ్యతిరేకంగా మైనర్లు, ట్రాక్టర్, లారీ డ్రైవర్లుగా అవతారమెత్తి మట్టిని తరలిస్తున్నారు. అతి వేగంతో మట్టి రహదారులపై పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. నా పేరు వెంకట దివాకర్. నేను వీరవాసరం మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుని మాట్లాడుతున్నాను. మనకి మట్టి రవాణా, మట్టి తోలకం, మట్టి మైనింగ్, మట్టి దందా ఇలా పేర్లు ఏదైనప్పటికీ కూడా సంవత్సర కాలంగా ఈ 2-3 నెలల కోసం ఎదురు చూసే మట్టి ట్రాక్టర్లు, తర్వాత ప్రొక్లైనర్లు, జేసీబీలు, అలాగే లారీలు తాలూకా యజమానులు, వాటి తాలూకా డ్రైవర్లు మరియు అలాగే కూలీలు తాలూకా పట్టడం మా ఉద్దేశం కాదు. మేము గత ప్రభుత్వ హయాంలో రోడ్లు బాగోలేదని చెప్పి వాటి కోసం పోరాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు వేసిన ప్రతి రోడ్డుని కాపాడుకోవడం కూడా మా బాధ్యత. అలాగే మనం బతకడం కోసం వేరొకరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. మీరు వేగ నియంత్రణ తక్కువ స్పీడ్తో అధిక లోడ్ వేసుకోకుండా మెల్లగా వెళ్ళటం వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వేసవికాలం పిల్లలంతా కూడా సైక్లింగ్ నేర్చుకోవడానికి, లేదంటే క్రికెట్ ఆడుకోవడానికి, వేరే ఇతర ఆటలు ఆడుకోవడానికి రోడ్ల మీదే ఉంటారు. వాళ్ళని ఎంతమందిని మనం ఆపగలం? అది సాధ్యపడదు. మీరే కొంచెం నెమ్మదిగా వెళ్ళటం వల్ల కనీసం జరగబోయే ప్రమాదాలను మనం కాపాడడం వల్ల అవుతాం. ఈ విధంగా చేయటం వల్ల, చెప్పటం వల్ల ప్రతిపక్ష నాయకులు కానీ లేదా మేధావులు కానీ చెప్పే మాట ఏంటంటే, మీరు దీన్ని ప్రోత్సహిస్తున్నారా అని అడుగుతారు. ఇది అక్రమమో సక్రమమో చెప్పడానికి మేమెవరు? ప్రతి వీధిలో కూడా ఈ ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. విఆర్ఓలు, ఆర్ఐ, ఎంఆర్ఓ గారు, తర్వాత మైనింగ్ అధికారులు వీరంతా మౌనం వహిస్తే ఇది సక్రమమైన మేము భావించవచ్చు. నమస్తే, నా పేరు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే మట్టి మాఫియా అయితే రెచ్చిపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం, ఇటు భీమవరం నియోజకవర్గాల్లో కూడా మట్టి మాఫియా విచ్చలవిడిగా మట్టిని అయితే తవ్వుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశం మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు పొంతలు లేని సమాధానం చెప్తున్నారు. కొంతమంది విఆర్ఓలు అసలు మాకు సమాచారమే తెలియదు, ఎక్కడ తవ్వుతున్నారు ఏంటని కూడా ఎటకారంగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఉండి నియోజకవర్గంలో కూడా మట్టి మాఫియా అయితే చాలా ప్రధానంగా రోడ్లన్నీ కూడా విచ్చలవిడిగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మచ్చిపూరి దగ్గర కూడా మట్టి మాఫియా అయితే విచ్చలవిడిగా తోలుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఇటు మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని, ఇదే అంశం మీద ఇటు లారీకి ఎంత, ట్రాక్టర్కి ఎంత, ఎకరానికి ఎంత అని కూడా వసూలు చేసి కూటమి నాయకులు అధికారులకు అయితే ముడుపులు అందజేసిన పరిస్థితి అయితే కూడా ఉందని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇదే అంశం మీద ఇటు అధికారులు కూడా, ఇటు మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా ఇటు విచ్చలవిడిగా మట్టి తోలుతున్న పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇటు తాజాగా ఇటు మచ్చిపూరి నుంచి ఇటు వీరవాసరం వెళ్లే రహదారి కూడా ట్రాఫిక్ తో జామ్ అయిన పరిస్థితులు కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇటు జగన్ ప్రభుత్వంలో ఇటు రోడ్లను అయితే పట్టించుకోలేదని పరిస్థితులు అయితే ఇటు కూటమి ప్రభుత్వం ఎన్నోసార్లు విచ్చలవిడిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇటు మట్టి తవ్వకాల వల్ల రోడ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా రోడ్లను అవుతే ఇటు చేపట్టిన పరిస్థితులు, రోడ్లను నిండా మట్టిని అవుతే ఇటు నిబంధనలు లారీలు బరకాలు కూడా వేయలేని పరిస్థితుల్లో తోలుతున్న నేపథ్యంలో రోడ్ల మీద మట్టి అవుతే విచ్చలవిడిగా పడుతున్న పరిస్థితి ఉంది. రేపు వర్షం పడితే ఇటు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. దీని మీద అధికారులు ఇప్పటికే స్పందించకపోతే రానున్న కాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇదే అంశం మీద పలుసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళినా ఎవరూ కూడా స్పందించలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా నాయకులు ఇటు మట్టి దండా రూపంలో వసూళ్లు చేసి ఇటు అధికారులకు ముడుపులు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతుంది. ఇటు ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్, ఇటు కలెక్టరేట్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇటు జిల్లా యంత్రాంగం కూడా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ సమస్యను పరిష్కరించకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందనే పరిస్థితి ఇక్కడ తెలుస్తుంది. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, వీరవాసరం.